రైట్ రా. మనం నిన్న డిస్కస్ చేసుకున్న దాంట్లో ఫీనోల్స్ గురించి నేర్చుకున్నామమ్మా. అండ్ ఫీనోల్స్ ప్రాపర్టీస్ ఇంకొక 2 మిగిలినరా. ఆ 2 ప్రాపర్టీస్ ఒకటే మిగిలిందమ్మా. అండ్ దట్ ప్రాపర్టీ ఏంట్రా అంటే కండెన్సేషన్ ప్రాపర్టీ అంటారు. రెండు ఉంటాయా? ఓకే, అందులో 2 ప్రాపర్టీస్ అమ్మా. ఓకే, ఒకటి కండెన్సేషన్ అంటారు. we can also called as resin synthesis అంటారమ్మా. we can also called as resin synthesis. రెసిన్ అంటే ఏం లేదమ్మా, బిగ్గర్ మాలిక్యూల్ రా. పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ని రెసిన్స్ అంటారా. ఓకే, బిగ్గర్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాల్డ్ as resins. అండ్ ఇక్కడ we can also take it as రెసిన్ అంటే కొన్నిసార్లు we can also take it as పాలిమర్ అమ్మా. we can also take it as పాలిమర్. పాలి అంటే మెనీ, మర్ అంటే మాలిక్యూల్ రా, పాలిమర్. ఈ ఫీనాల్స్ ఉపయోగించి మనం ఏం చేస్తాం సార్ అంటే we can prepare a బెకలైట్ అమ్మా. బెకలైట్ తయారు చేసుకోవచ్చురా. అంటే మనకి వాడుక భాషలో అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లో ఎంసీలు అంటారు కదా, పైప్స్ కానీ అలాంటి పగిలిపోయినప్పుడు, పైప్స్ అలాంటి పగిలిపోయినప్పుడు మనకి నల్ల పేస్ట్ ఒకటి ఉండదురా, ఆ పేస్ట్ అంటిస్తారు, వేడి చేస్తారు, దాన్ని బెకలైట్ అంటారమ్మా. ఆ నల్ల దాన్ని ఏంటంటే బెకలైట్. మనం ఇంట్లో వాడుకునే భాష ఎంసీ అంటారా. ఏంటందని ఎంసీ. జనరల్ గా ఎనీ కాంపౌండ్ రా, నేను ఆ కాంపౌండ్ హీట్ చేసాం అనుకోమ్మా, whenever any compound is heated it becomes soft ra. ఏంటమ్మా soft. బట్ ఇది బెకలైట్ హీట్ చేస్తే it become hard అమ్మా. it become hard. అందుకనే బెకలైట్ ఏమంటారంటే we called as thermosetting polymer అంటారా. we called as thermosetting polymer. thermosetting polymer అంటే the polymer which becomes hard on heating is called as థర్మోసెట్టింగ్ పాలిమర్ అంటారమ్మా. ఏ పాలిమర్స్ అయితే హీట్ చేసినప్పుడు బికమ్ సాఫ్ట్, దోస్ పాలిమర్స్ విచ్ బికమ్ సాఫ్ట్ ఆన్ హీటింగ్ ఆర్ కాల్డ్ యాజ్ థర్మోప్లాస్టిక్ అంటారు. ఇది థర్మోసెట్టింగ్ అంటారమ్మా. థర్మోసెట్టింగ్ పాలిమర్ అంటారా. రైట్ సార్. ఏంటి సార్ ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే అమ్మా, we will take phenol. we will take phenol and excess of formaldehyde. formaldehyde excess తీసుకుంటారమ్మా. we get we'll take excess of formaldehyde. formaldehyde తీసుకున్నప్పుడు excess of formaldehyde తీసుకుంటే in the presence of base or acid రా, యాసిడ్ గాని బేస్ గానమ్మా. whether you take in the presence of acid or in the presence of base, బేస్ లో తీసుకున్న యాసిడ్ లో తీసుకున్న రియాక్షన్ జరిగి we get మోనో సబ్స్టిట్యూటెడ్ అంటే మోనో మిథైనాల్ అంటారమ్మా. మోనో మిథినోల్, మిథిలోల్ రా, మోనో మిథినోల్, మోనో మిథినోల్ ఫీనోల్ అంటారమ్మా. లేసర్ డై సబ్స్టిట్యూటెడ్ అంటే డై మిథైలోల్ ఫీనోల్ అంటే CH2OH వచ్చి అటాచ్ అయిద్దిరా. అంటే మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంట్రా అంటే దీనే గెట్ ఫీనోల్ ఆర్థో పొజిషన్ దగ్గర CH2OH రా, CH2OH. సార్ అది ఫామ్ అవ్వచ్చు, మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయిరా. we get mixture of products OH para, ఎందుకంటే phenols are ortho directing and para directing. OH group ra, the OH group which is present on the benzene ring will act as ortho directing and para directing. Laser we may also get ortho దగ్గర వస్తుంది and also we get para product ra. రెండు వస్తాయమ్మా ఒకేసారి. we may get both. ఒక్కోసారి ట్రై డెరివేటివ్ కూడా వస్తారా, ఇక్కడ కూడా వచ్చిద్దమ్మా. ట్రై డెరివేటివ్ కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇవన్నీ మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈ మిక్చర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మళ్ళీ అగైన్ when it undergo condensation with or heating చేసిన, ఓకేనమ్మా, హీట్ చేసి at high pressure టెంపరేచర్ పెంచాలి, ప్రెషర్ పెంచాలమ్మా. పెంచినప్పుడు మళ్ళీ అది కండెన్సేషన్ జరిగి, కండెన్సేషన్ అంటే చిన్న చిన్న వాటర్ మాలిక్యూల్ అలాంటి బయటికి పోతాయా. అండ్ ఫైనలీ వి గెట్ ఈ ప్రొడక్ట్ వస్తామా, OH CH2 మళ్ళీ ఇంకో ఫీనాల్ దగ్గర
ఇంకో ఫినోల్ దగ్గర ఉన్న CH2OH వాటర్ వెళ్ళిపోవడం వల్ల డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ CH2, ఇక్కడ మళ్ళీ CH2 ఫినోల్, ఇలాగా డిఫరెంట్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయమ్మా. CH2 అలాగే మళ్ళీ ఇక్కడ CH2 ఉండి అనదర్ ఫినోల్, ఇలా డిఫరెంట్ పాలిమర్ ఫామ్ అయిద్రా. ఇలా కంటిన్యూషన్ అమ్మా, కంటిన్యూషన్ ఇలాగ మొత్తం కంటిన్యూషన్ వెళ్తా ఉంటాయిరా. ఓకేనమ్మా, ఇలాగ మనకి దీన్ని బెక్టలైట్ అంటారు. అండ్ ఎప్పుడైనా సరే పాలిమర్ లో అమ్మా, పాలిమర్ లో ఇలా స్ట్రైట్ చైన్ ఉంటే లీనియర్ అంటారా. ఇలా ఉంటే ఏంటమ్మా లీనియర్. ఆ లీనియర్ చైన్స్, ఇదొక లీనియర్ అంటే ఇదొక చైన్ అమ్మా, ఇంకో చైన్ ఇలా ఉంటుందిరా ఇంకో లీనియర్. ఈ మధ్యలో మనకి లింక్స్ ఉన్నాయనుకోమ్మా, ఒక చైన్ కి ఇంకో చైన్ కి లింక్స్ ఉన్నాయి అనుకో, వి కాల్డ్ యాజ్ క్రాస్ లింక్డ్ పాలిమర్ అంటారా. వి కాల్డ్ యాజ్ క్రాస్ లింక్డ్ పాలిమర్ అంటారమ్మా. వి కాల్డ్ యాజ్ క్రాస్ లింక్డ్ పాలిమర్. అలా లింక్స్ లేవనుకోమా, లీనియర్ పాలిమర్ అనే పాలిమర్ అనే చాప్టర్ లో మళ్ళీ ఇవన్నీ డిస్కస్ చేసుకోవచ్చు మనం. జస్ట్ ఉట్నే అంటే ఫినోల్స్ యొక్క ఇంకో ఉపయోగం ఏంటంటే, బై ట్రీటింగ్ విత్ ఎక్సెస్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ we get cross linked polymer which is called as becquerelite amma, which is called as becquerelite, right? చూసుకున్నాం ఒక్కసారి. నెక్స్ట్ ఒక్క నిమిషం అమ్మా. సార్ రైట్ అమ్మా, చెప్పరా డౌట్ రా. సార్ బెక్కెలైట్ హార్డ్ అయిద్దాను కదా సార్ హీట్ చేస్తే. ఏమా బెక్కెలైట్ హార్డ్ అయిద్దాను కదా సార్ హీట్ చేస్తే, అంటే వాటర్ మాలిక్యూల్స్ లాస్ అవుతాయి సార్. ఇక్కడ ఇదే రచన చెప్పేది. అదే సార్. ఆ వాటర్ మాలిక్యూల్ కాదు కానీ ఎక్సెస్ ఆఫ్ ఇంటెంట్ అంటే క్రాస్ లింక్ రా. ఈ క్రాస్ లింక్లు ఎక్కువ ఫామ్ అవుతాయమ్మా ఎక్స్ట్రా అంటే వాటర్ మాలిక్యూల్ అన్ని పోయి ఇంకా ఎక్సెస్ ఆఫ్ క్రాస్ లింక్స్ ఫామ్ అవడం వల్ల ఇట్ బికమ్స్ హార్డ్ అంటారు. ఓకేనా వంశీ? రైట్, ఇంకా ఎవరైనా డౌట్ రా? నెక్స్ట్ ఇది మనకి ఫినోల్స్ గురించి అమ్మా. ఆల్రెడీ ఓకే రా, ఓకే. రైట్ సార్, ఇది మనకి ఫినోల్స్ ప్రిపరేషన్స్, ప్రాపర్టీస్, నిన్న మెకానిజమ్స్ కూడా డిస్కస్ చేసి చూసుకోవాలి జాగ్రత్తగా మెకానిజమ్స్ అన్ని కూడా. నౌ లెట్స్ గో ఫర్ ఈథర్స్ అమ్మా. ఈథర్స్ ఇవాళ ఈవినింగ్ స్టడీ అవర్ కి కంప్లీట్ మొత్తం స్టడీ అవర్ లో ఫినోల్స్ అన్ని కంప్లీట్ అయ్యి ఉండాలమ్మా. నౌ లెట్స్ గో ఫర్ సారీ ఇంకోటి ఉందిరా మనకి ఈథర్స్ లో వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఇస్ నాట్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ కాదమ్మా, ఇట్ ఈస్ ఏ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ which is called as Friese rearrangement amma. Friese rearrangement. Friese rearrangement amma. Friese rearrangement యాక్చువల్ గా అయితే బేసిక్ అయితేరా, బేసిక్ పరంగా లెక్కేసుకుంటే రీఅరేంజ్మెంట్ అంటే whenever phenol amma, phenol, whenever phenol is treated with acetyl chloride amma, whenever phenol is treated with acetyl chloride, okay, acetyl chloride to treat చేసినప్పుడు we get ఏమవుతుందమ్మా acylation between esters, we get acyl product ra. We get acyl product amma. We get acyl అంటే HCl. HCl బయటికి వెళ్ళిపోయి we get acyl product and in the presence of AlCl3 amma. In the presence of AlCl3 తీసుకుంటేరా we get
we get rearrangement will be takes place, rearrangement జరిగి we get ఈ ప్రొడక్ట్ వస్తుందమ్మా, ఆర్థో ప్రొడక్ట్ వస్తుందా, we get ఆర్థో ప్రొడక్ట్. ఓకే, మెయిన్ గా వచ్చేది ఆర్థో ప్రొడక్ట్. కొన్నిసార్లు ఇక్కడ వచ్చిన ప్రొడక్ట్ ఏంట్రా, in the absence of AlCl3 రా, absence of AlCl3 యాక్చువల్ గా అయితే మనకి అంటే మామూలు మెయిన్స్ వరకు అయితే ఆర్థో ప్రొడక్ట్ వచ్చేస్తని చెప్తారు. బట్ AlCl3 లేకపోతే we get kinetically stabilized or kinetically stable product వస్తుంది. kinetically stable product. ఓకే, విత్ అంటే బేస్డ్ ఆన్ ది రేట్ ఆఫ్ ది రియాక్షన్ బట్టి kinetically stable product or kinetically controlled product వస్తుంది. అదే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ AlCl3 తీసుకుంటే థర్మోడైనమికల్లీ అంటే సెలెక్టివిటీ తీసుకుంటుందమ్మా. థర్మోడైనమికల్లీ కంట్రోల్డ్ ప్రొడక్ట్, థర్మోడైనమికల్లీ కంట్రోల్డ్ ప్రొడక్ట్ అంటారమ్మా. 1,2 సబ్స్టిట్యూటెడ్ థర్మోడైనమికల్లీ కంట్రోల్డ్ ప్రొడక్ట్, థర్మోడైనమికల్లీ కంట్రోల్ ప్రొడక్ట్ అంటారు. అండ్ దీన్ని వి కాల్డ్ యాజ్ ఓ ఎసైలేషన్ అంటారమ్మా. ఓ ఎసైలేషన్ అంటే ఆర్థో అని కాదురా, జనరల్ గా ఓ ఎసైలేషన్, దీన్ని సి ఎసైలేషన్ అంటారమ్మా. సి అండ్ ఓ అనేది ఏం కాదురా, జస్ట్ డిఫరెన్షియేట్ చేయడం కోసం సి ఎసైలేషన్ ప్రొడక్ట్ అంటారు అండ్ ఓ ఎసైలేషన్ ప్రొడక్ట్ అంటారు. అక్కడ సి ఎసైలేషన్ థర్మోడైనమికల్లీ స్టేబుల్ వస్తుందా. అలాగే మనకు వచ్చేటప్పటికల్లా kinetically కంట్రోల్ ప్రొడక్ట్ వచ్చేటప్పటికల్లా పారా ప్రొడక్ట్ వస్తుంది. జనరల్లీ kinetically వచ్చే ఓ అంటే అది ఆర్థో కాదమ్మా, ఇక్కడ నీకు వచ్చేది పారా ప్రొడక్ట్ రా. పారా ప్రొడక్ట్ వస్తే kinetically స్టేబుల్ ప్రొడక్ట్ అంటారు ఆర్ kinetically కంట్రోల్డ్ ప్రొడక్ట్ అంటారు. kinetically కంట్రోల్డ్ ప్రొడక్ట్, kinetically కంట్రోల్డ్ ప్రొడక్ట్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఆర్థో ఐసోమర్ we get and it is thermodynamically stable product రా, thermodynamically stable product. కానీ ఎగ్జామ్ లో మన మెయిన్స్ వరకు అయితే ఏం అడగడమ్మా, జస్ట్ వాట్ ఈస్ ద రీఅరేంజ్మెంట్, ఏదర్ ఆర్థో ప్రొడక్ట్ ఆర్ పారా ప్రొడక్ట్ వస్తుంది అంటడం. ఏదర్ ఆర్థో అరేంజ్మెంట్ ఆర్ పారా అరేంజ్మెంట్ రీఅరేంజ్మెంట్ జరిగి కానీ ఆర్థో ప్రొడక్ట్ ఈస్ మోర్ స్టేబుల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోడైనమికల్లీ కంట్రోల్ ప్రొడక్ట్. పారా వచ్చేటప్పటికల్లా kinetically and this reaction is very fast reaction రా, ఫాస్ట్ కాదు kinetically control product. ఇది స్లో రియాక్షన్ అమ్మా. స్లో రియాక్షన్ అన్న వచ్చే ప్రొడక్ట్ యొక్క స్టెబిలిటీ బట్టి థర్మోడైనమికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్ అంటారా, థర్మోడైనమికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్. సార్ ఇక్కడ జరిగేది ఇంకోటి సార్, ఇంకోటి ఏం జరిగిద్దిరా అంటే when the reaction is carried out at 25 degrees centigrade, 25 degrees centigrade దగ్గర చేసినప్పుడు we get the product of temperature advance కమేయండి మెయిన్స్ కి జస్ట్ ఆ రెండు చాలు, టెంపరేచర్స్ ఏమి అక్కర్లారా. when the phenol అంటే ఇదిరా ఈ కాంపౌండ్ హీట్ చేసినప్పుడు we get 25 degrees centigrade దగ్గర వచ్చింది at 165 degrees centigrade అమ్మా. 165 degrees centigrade దగ్గర we get thermodynamically stable product. 165 దగ్గరేమో thermodynamically stable product and 25 degrees దగ్గర kinetically stable product వస్తాము. But sir, between 25 degrees centigrade to 165 degrees centigrade, 25 దగ్గర నుంచి 165 మధ్యలో ఈ టెంపరేచర్ మధ్యలో బోత్ ఈ రెండు ప్రొడక్ట్స్ వస్తాయిరా. పారా ప్రొడక్ట్ వస్తుంది, పారా ఐసోమర్ వచ్చిద్దమ్మా, అండ్ ఆల్సో వి గెట్ ఆర్థో ఐసోమర్. పారా ఐసోమర్ వచ్చింది, ఆర్థో ఐసోమర్ వచ్చిద్దిరా. మరి సార్ which will how can you distinguish అంటే how can you separate this ఆర్థో ఐసోమర్, పారా ఐసోమర్? Very 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 important. If any molecule has a capacity to form intramolecular, not interma, intra అంటే within the molecule చేసుకుంటే, and ఇంకోటి రైట్ ఇంట్రా కి ఇంటర్ కి how can you separate అంటే steam distillation అమ్మ. steam distillation ద్వారా we can separate our intramolecular and intermolecular hydrogen bonding అమ్మ.
రైట్. నెక్స్ట్ ఓకేరా, రైట్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్ ఇక్కడ మనకి అందులో పారా వచ్చి ఇంట్రామాలిక్యులర్ అండ్ ఆర్థో వచ్చి ఇంట్రామాలిక్యులర్. ఇంట్రామాలిక్యులర్ అనేవి జనరల్లీ స్టేబుల్. ఓకే, కాంపౌండ్స్ ఎందుకంటే మిగతా దాంతో బాండ్ ఫామ్ చేయరు కాబట్టి, మిగతా వాటితో బాండ్ ఫామ్ చేయరు కాబట్టి దే ఆర్ స్టేబుల్ అని చెప్తారు. అందుకని ఆర్థో ఐసోమర్ ఇస్ థర్మోడైనమికల్లీ స్టేబుల్ అంటారు. అండ్ ఇక్కడ ఇంట్రా వస్తుంది బట్ వేరే దాంతో బాండ్ ఫామ్ అవుతుంది ఛాన్స్ ఉంది, రైట్. సో ఇంట్రా, పారా వచ్చి ఇంటర్, ఆర్థో వచ్చి ఇంట్రా. సో అండ్ స్టీమ్ డిస్టిలేషన్ చేసినప్పుడు ఇంట్రా విల్ బి సెపరేటెడ్, బయటకు వచ్చేస్తాం ఎలా అంటే స్టీమ్. ఓకే, ఇంటర్ మాల్ మిగిలిపోయిద్రా. సో ఇది మనకి బేసిక్స్ అమ్మా. సార్ ఒకవేళ మెకానిజం చెప్తాను తర్వాత. ఒకవేళ ఇఫ్ దే కంటైన్ ఎనీ సబ్స్టిట్యూయెంట్ రా, ఎందుకు ఎక్కడో ఎందుకు సేమ్ if any substituent రా ప్లస్ m ఉందనుకోమ్మా, గుడ్ జనరల్. ఓకే సార్, దిస్ మిథైల్ గ్రూప్ ఈజ్ ఏ ప్లస్ m కదమ్మా. ఆర్థో అండ్ పెరా డైరెక్టింగ్, ఆల్కహాల్ కూడా ఆర్థో అండ్ పెరా. సో ఆర్థో ఛాన్స్ ఉంది, పెరా అంటే మళ్ళీ వి గెట్ సేమ్ బట్ వి గెట్ CH3. ఇక్కడ CH3 ఆర్థో ప్రొడక్ట్ వచ్చింది అండ్ దీని పారా ప్రొడక్ట్ కూడా వచ్చిందమ్మా. ఆర్థో ప్రొడక్ట్ అండ్ para product. Suppose if the side chain contains ఇలా ఇక్కడ ఉంది అనుకోమ్మా, ఇక్కడ ఉంది, then which product will be stable అంటే which product will be formed అంటే among the methyl కి phenol కి, phenol is the strong plus కదమ్మా, strong activating group రా, strong activating group కాబట్టి with respect to OH ప్రకారం చూసుకోవాలిరా. అంటే either ఆర్థో గాని పారా, బట్ ఆల్రెడీ పారా ఇస్ సబ్స్టిట్యూటెడ్ కాబట్టి we get only ఆర్థో. ఇక్కడ పోయిద్రా, ఇది కాదమ్మా, ఇక్కడ ఉంటది. మిథైల్ గ్రూప్ will be here and we get this product. So depends upon the side chains, extra group బట్టి సబ్స్టిట్యూటెడ్ బట్టి ప్రొడక్ట్స్ మారుతా ఉంటాయమ్మా, రైట్. ఇది నెక్స్ట్ సార్. ఒకవేళ క్వశ్చన్ లో ఇది చూడండి, సపోజ్ ఇఫ్ ద గివెన్ phenol contain -m group రా, అంటే డీయాక్టివేటింగ్ గ్రూప్ అమ్మా. మరి అప్పుడు సార్ we have to take plus m only. with respect to plus m only we have to take. with respect to plus m అంటే ఆర్థో ఛాన్స్ ఉంది, పారా ఛాన్స్ ఉంది. సో డిపెండ్స్ అపాన్ ది సైడ్ చైన్. ప్లస్ m ఉన్నప్పుడు యాక్టివేటింగ్ చూసుకోవాలి. ఒకవేళ ప్లస్ m -m ఉన్నప్పుడు ఓన్లీ ప్లస్ m ప్రకారమే కనుక్కోవాలిరా. ఇవన్నీ ఫస్ట్ ఇయర్ బెంజీన్ దగ్గర చెప్పానమ్మా మనం. డై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్స్ అని, ట్రై సబ్స్టిట్యూటెడ్ బెంజీన్స్ అని అక్కడ టాపిక్స్ డిస్కస్ చేసాం మనం, రైట్. అది నెక్స్ట్ లాగా మళ్ళీ వస్తాయి తర్వాత మనకి రివిజన్ అప్పుడు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేటప్పటికి సార్ హౌ దిస్ అరేంజ్మెంట్ అంటే రీఅరేంజ్మెంట్ ఎలా జరిగింది, వాట్ ఈస్ ద మెకానిజం అంటేరా, మెకానిజం ఏంటంటే అమ్మా, first of all let us take phenol amma. Phenol, right. What happened, phenol kada manaki extra kada rearrangement ela jarigindi ani. Phenol kada amma direct rearrangement, phenol ekka derivative నాకు ఆల్రెడీ ఇస్తాను. డైరెక్ట్ చేస్తే we get మనకు వచ్చేది ఇది. ఇది కదమ్మా, ఇదిరా మనకి. హౌ ద రీఅరేంజ్మెంట్ విల్ బి టేక్స్ ప్లేస్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ AlCl3. AlCl3 తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ఏ లూయిస్ యాసిడ్ అంటే ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ అమ్మా. ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్ కాబట్టి అప్పుడు ఏంట్రా అంటే దిస్ ఎలక్ట్రాన్స్ విల్ బి షిఫ్టెడ్ టు హియర్, దేర్ వి గెట్ నెగటివ్ చార్జ్ అండ్ ఈ గ్రూప్ వచ్చి ఇక్కడ అటాక్ అయిద్దమ్మా. ఈ గ్రూప్ వచ్చి అక్కడ అటాక్ అయిద్దిరా. అటాక్ అయినప్పుడు జరిగే ఏంటమ్మా, వచ్చే ప్రొడక్ట్ ఏంటి చూడండి ఒకసారి.
వచ్చే ప్రొడక్ట్ ఏంటి? సో మెకానిజం సార్. మెకానిజం అమ్మ, చిన్న మెకానిజం ఇలా వస్తుందిరా ఆ ప్రొడక్ట్. ఓకే, గుర్తుంటదమ్మా. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నో షిఫ్టింగ్, జస్ట్ ఆల్రెడీ దే కంటైన్ లోన్ పేర్స్ కాబట్టి నో నీడ్ ఆఫ్ ఎనీ షిఫ్టింగ్. సో వి గెట్ ఇలా వచ్చింది అండ్ వి గెట్ పాజిటివ్ చార్జ్. వి గెట్ పాజిటివ్ చార్జ్. దెన్ ఆక్సిజన్ దగ్గర దే కంటైన్ ఆక్సిజన్ పాజిటివ్ చార్జ్. ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్ రా, హైలీ అన్స్టేబుల్. సో ఏమైందంటే దిస్ ఎలక్ట్రాన్ పేర్ విల్ బి షిఫ్టెడ్ హియర్. ఈ ఎలక్ట్రాన్ పేర్ ఇక్కడ షిఫ్ట్ అయిద్దమ్మా. షిఫ్ట్ అయినప్పుడు మనకు వచ్చేది KLCl3. This is the called as intermediate, which is also called as activated product. And because of KLCl3, this అంటే ether ester group, COR group will be activated అంటారమ్మా. అందుకని దీని ఇంటర్మీడియట్ నచ్చు ఆర్ యాక్టివేటెడ్ గ్రూప్ అంటారమ్మా. యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటారు. గుర్తుంచుకోవాలి, వాట్ ఈస్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటే either ఆక్సోనియం, ఆక్సిజన్ ప్లస్ ఉంటే ఆక్సోనియం, బట్ ఇట్ ఈస్ అన్స్టేబుల్ అండ్ రీఅరేంజెస్ టు బి రెండు ఉంటాయనమ్మా కార్బోకాటియాన్. నౌ ఏమైందిరా అంటే మాలిక్యూల్ అండర్గో డిసోసియేషన్ రా. డిసోసియేషన్ జరిగినప్పుడు ఇక్కడ డిసోసియేషన్ జరిగి ఇట్ విల్ బి షిఫ్టెడ్ హియర్ అమ్మా. ఇట్ విల్ బి షిఫ్టెడ్ హియర్ అండ్ దిస్ పై బాండ్ వచ్చి ఇక్కడ షిఫ్ట్ అయితే దెన్ ద ప్రొడక్ట్ అబ్టైన్డ్ ఈస్ ఇదిరా AlCl3. ఇక్కడ ప్లస్ వస్తుందమ్మా అండ్ వి గెట్ అనదర్ ప్రొడక్ట్ ఏంట్రా అంటే ఇదిరా. అనదర్ ప్రొడక్ట్ ఇదమ్మా. ఈ బాండ్ ఇక్కడ బ్రేక్ అయ్యి AlCl ఫామ్ అయిందిరా అండ్ దిస్ కంటైన్ డబల్ బాండ్ అమ్మా. వి గెట్ డబల్ బాండ్. చూసుకోండి ఒక్కసారి, ఎందుకు ఇక్కడ డబల్ బాండ్ ఇది ప్లస్ ఏ ఉంటుందిగా, సింపుల్ గా అంతేగా. బాండ్ బ్రేక్ అది వస్తుంది. నౌ ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు జరిగే దాంట్లో మళ్ళీ మనం స్టార్టింగ్ చెప్పినట్టు డబల్ బాండ్ షిఫ్ట్ అవటం, మళ్ళీ ఈ రెండు అంటే మామూలుగా దీని పైన రాసుకుంటున్నానమ్మా. AlCl3 ఇక్కడ బాండ్ షిఫ్ట్ అయినట్టు, లేదంటే ఇప్పుడు మనకి మళ్ళీ కన్ఫ్యూజన్ ఎందుకురా, ఇలాగ రాద్దాం డైరెక్ట్ మనకు అనుకూలంగానే రాసుకుందాం అమ్మా. ఈ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ అవుతాయిరా అండ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ which are present on the oxygen ఇక్కడ షిఫ్ట్ అవుతాయమ్మా. షిఫ్ట్ అయినప్పుడు మనకి ఈ హైడ్రోజన్ అలాగే ఉండిద్ది అండ్ కార్బోకాటియాన్ C డబల్ బాండ్ O R కదా, C డబల్ బాండ్ O R. నెక్స్ట్ ఇక్కడ డబల్ బాండ్. నెక్స్ట్ షిఫ్టింగ్ ఏం జరిగిద్దమ్మా, ఇక్కడ మళ్ళీ H ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదరా. H ఇక్కడ మనకి బయటకు వెళ్ళిపోయి మనకి సేమ్ మళ్ళీ మనకు వచ్చే ప్రొడక్ట్ ఏంటంటే H బయటకు వెళ్ళిపోయి వి గెట్ మ్యూట్ లో పెట్టేస్తున్నా. నెక్స్ట్ సో మీకు వచ్చేది ఏంటంటే మళ్ళీ సేమ్ H బయటకు వెళ్ళిపోయి వి గెట్ COCH3 అమ్మ. వి గెట్ COCH3 వచ్చిద్రా. ఉచ్చాన్ హైడ్రాలసిస్. హైడ్రాలసిస్ చేస్తే మళ్ళీ when it undergo further hydrolysis జరిగినప్పుడు ఈ బాండ్ బ్రేక్ అయిపోద్దమ్మా బిట్వీన్ ఆక్సిజన్ అండ్ అల్యూమినియం అండ్ వి గెట్ OH COCH3 రా. COCH3 ఇది జరిగే మెకానిజం అమ్మ. ఒకసారి చూసుకోండి. అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆ ఇంటర్మీడియట్ ఏంటి, యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఏంటి అని అడుగుతాడమ్మా. ఓకే, యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఏంటి, అలాగే which గ్రూప్ ఈస్ గోయింగ్ టు అటాక్ ఆన్ బెంజీన్ రింగ్. ఓకే, బెంజీన్ రింగ్ మీదకి ఏ గ్రూప్ వచ్చి అటాక్ అవుతుంది,
ఇట్ ఈస్ కార్బోకాటయాన్ అమ్మ. ఏంటది? కార్బోకాటయాన్. Carbocation is going to attack directly on the benzene ring, and ring activated complex ki main reason aluminum chloride amma. Aluminum chloride ఉండటం వల్ల రింగ్ యాక్టివేషన్ జరిగి ఇదంతా జరిగిద్ది అంటారా. ఓకే రైట్, చూసుకున్నాం ఒకసారి. నెక్స్ట్ ఇది మన మా ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ ఒకసారి చూడండి రా. సార్ ఇంటర్మీడియట్ నుంచి ఏమైందిరా అంటే, సార్ దిస్ AlCl3 will be shifted to oxygen రా. ఆక్సిజన్ షిఫ్ట్ అయిద్దాం. AlCl3 will be shifted to oxygen. OAlCl3 అమ్మ. OAlCl3 దిస్ బాండ్ బ్రేక్ అయ్యింది కదా, బ్రేక్ అయ్యి ఇక్కడ ఫామ్ అయింది. అంటే we get RC ప్లస్ అలాగే ఉండిద్దమ్మా. బాండ్ ఎక్స్ట్రా ఫామ్ అయింది, ఇలా వస్తుంది, ఇలా వచ్చిద్దమ్మా. ఓకేనమ్మా, బాండ్ బ్రేక్ మొత్తం రైట్. ఇప్పుడు ఈ కార్బోకాటయాన్ దీని మీదకి అటాక్ అవ్వాలి అంటే దిస్ ఎలక్ట్రాన్ పేర్ షుడ్ బి ప్రెజెంట్ హియర్. అప్పుడు లోవర్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ ది ఆక్సిజన్ ఇలా ఫామ్ అయిద్దిరా. ఇలా ఫామ్ అయినప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి? ప్లస్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ ఒక హెచ్ ఉంటుందమ్మా. నౌ ఏమైందిరా అంటే ఇక్కడ హెచ్ కూడా బాండ్ బ్రేక్ అయిద్దాం. మళ్ళీ బ్రేక్ అయ్యి వెనక్కి వచ్చేస్తాయి. సేమ్ మళ్ళీ రీఅరేంజ్మెంట్ జరిగి ఇక్కడ బాండ్ ఇలా జరిగి మళ్ళీ మన బాండ్ మనకు వచ్చేస్తారా. ఆర్ ఇక్కడ ఆక్సిజన్ AlCl3 అమ్మ. అఫ్ కోర్స్ అండర్గో హైడ్రాలసిస్ చేస్తే మనకి ఫినోల్ యాసిడ్ వచ్చేస్తాం. we get thermodynamically stable product. థర్మోడైనమికల్లీ స్టేబుల్ ప్రొడక్ట్. ఓకేనా? ఇంకెవరికైనా డౌట్ ఉందారా? ఓకే రా, రైట్. దానికి సాయి రైట్. నెక్స్ట్ నౌ లెట్స్ గో ఫర్ ఈథర్స్ అమ్మా. నెక్స్ట్ టాపిక్ ఈథర్స్. ఇవాళ ప్రిపరేషన్స్ వరకు చూద్దాం. ఈథర్స్ రేపు మనకి లెట్స్ గో ఫర్ ప్రాపర్టీస్. రేపు ప్రాపర్టీస్ వరకు వెళ్దాం. ఇవాళ ప్రిపరేషన్స్. ఓకే రైట్. సార్ వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ వాటర్? వాటర్ రాసేటప్పుడు ఇలాగే రాసేది. వాటర్ ఇఫ్ వన్ ఆఫ్ ది హైడ్రోజన్ is replaced by alkyl group, alkyl gaani aryl gaani, if one of the hydrogen is replaced by hydrogen from the water, we get ROH, nothing but alcohols hai galra. alcohols okay namma, alcohols వస్తాయి. అదే సార్ when it is replaced by when it is replaced by two alkyl groups అంటే +2 ఇది కాదు, ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి -2H+ తీసేస్తే
we get ethers. We get ethers. We get ethers. కాబట్టి ethers ని ఏమంటారంటే మా డై ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ వాటర్ అంటారు. ఆల్కహాల్స్ వచ్చేటప్పుడు కల్లా మోనో సబ్స్టిట్యూటెడ్ అంటే మోనో ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ వాటర్ అంటారు. ఈథర్స్ వచ్చేటప్పుడు డై ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ వాటర్ అంటారమ్మా. ఇక్కడ మనకి చూడరా షేప్ ఏం మారలేదమ్మా, ఆల్మోస్ట్ అన్ని ఒకేరా. అంటే షేప్ వచ్చి బెండ్ షేప్ అన్ని కూడా వాటర్ ఆల్కహాల్ అన్ని కూడా బెండ్ షేప్ రా, అన్ని కూడా బెండ్ షేప్. ఊరికనే జనరల్ గా బాండ్ యాంగిల్ కంపేర్ చేసుకుంటారా. when you compare bond angle, వాటర్ యొక్క బాండ్ యాంగిల్ 104.5 డిగ్రీస్ అమ్మ. అంటే 104 డిగ్రీ 30 మినిట్స్ అంటారా. అలాగే ఆల్కహాల్ కి వచ్చేటప్పుడు కొంచెం సైజ్ పెరిగిద్దమ్మ, కొంచెం రిపల్షన్స్ వల్ల బాండ్ యాంగిల్ చేంజెస్ టు 108 డిగ్రీస్ అమ్మ. అంటే నియర్ అట్ ఇట్ ప్లస్ ఆర్ మైనస్ రా 108 డిగ్రీస్. అలాగే ఈథర్స్ వచ్చేటప్పుడు కల్లా 11.7 డిగ్రీస్ అమ్మ. ఆల్మోస్ట్ అన్ని ఒకటేరా, నియర్లీ సేమ్. బట్ బికాస్ ఆఫ్ బల్కీ సైజెస్ వల్ల బాండ్ యాంగిల్ పెరిగిద్ది అంటారమ్మా. బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. బాండ్ యాంగిల్ అంటే ఇది రైట్. ఓకే, బికాస్ ఆఫ్ బల్కీనెస్. ఒకవేళ బల్కీనెస్ వల్ల డ్యూ టు స్టీరిక్ రిపల్షన్స్ బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్ అంటారమ్మా. డ్యూ టు స్టీరిక్ రిపల్షన్ బాండ్ యాంగిల్ ఇంక్రీజెస్. అలాగే ఇక్కడ మన ఈథర్స్ వచ్చేటప్పుడు కల్లా సార్ if both are alkyl groups, both are same alkyl groups, R is equal to R dash. ఉట్నే రెండు కూడా ఆల్కైల్ అయితేనమ్మా, if both are alkyl, they are called as symmetrical ethers అంటారమ్మా. we called as symmetrical ethers. రెండు ఆల్కైల్ గ్రూప్స్, ఫర్ ఎగ్జాంపుల్ CH3 OCH3 అమ్మా. then we called as dimethyl ether అంటారమ్మా. we called as dimethyl ether అంటారు. అండ్ IUPAC నేమ్ వచ్చేటప్పుడు కల్లా methoxy alkoxy alkane అంటారమ్మా. IUPAC నేమ్ వచ్చేటప్పుడు కల్లా we called as alkoxy alkane. alkoxy alkane, the alkyl group which is having less number of carbons. మనకి ఆల్కేన్ లో దేనికైతే తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంటాయి దాన్ని ఆల్కాక్సీ అంటారమ్మా. రిమైనింగ్ దాన్ని ఆల్కేన్. బట్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి we can take it as anything. మీథాక్సీ మీథేన్ అంటారమ్మా. మీథాక్సీ మీథేన్ రెండు ఒకటే కాబట్టి మీథాక్సీ మీథేన్. సపోజ్ if both the alkyl groups are different, మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్స్ రెండు డిఫరెంట్ అమ్మా. if R is not equal to R dash, then it is called as unsymmetrical ether అంటారమ్మా. we called as unsymmetrical ether. unsymmetrical ether example CH3 OCH3 then sir commonly methyl ethyl కాబట్టి మిథైల్ కామన్ నేమ్ మిథైల్ ఇథైల్ ఈథర్ అంటారమ్మా. మిథైల్ ఇథైల్ ఈథర్ అంటారా సార్. మరి IUPAC నేమ్ లాంగెస్ట్ చైన్ ఇస్ ఈథాక్సీరా. లాంగెస్ట్ చైన్ కార్బన్స్ 2 ఉన్నాయి, షార్టెస్ట్ వచ్చి మిథైల్. సో తక్కువ దాన్ని ఆల్కాక్సీ అంటాను కాబట్టి అండ్ IUPAC నేమ్ వచ్చి మీథాక్సీ ఈథేన్ అంటారమ్మా. మీథాక్సీ ఈథేన్. అదే మనకి ఇఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ aromatic అంటే ఇలా రాస్తారు కదమ్మా, 5 అని రాస్తారు. కొంతమంది ఏమో AR అని రాస్తారు. AR అన్న ఫినైల్ గ్రూప్ రాసిన aromatic. సార్ రెండు ఫినైల్ అయితే aromatic ఈథర్స్. ఒకటి ఫినైల్ అయి ఉండి ఒకటి యాలిఫాటిక్. ఓకేనమ్మా, ఒకటి యాలిఫాటిక్ అయితే ఎరైల్ ఆల్కైల్ ఈథర్స్ అంటారు. డై ఎరైల్ ఈథర్స్ రెండు ఆల్కైల్ గ్రూప్ అయితే డై ఎరైల్ ఈథర్స్. అలాగే ఒకటి ఆల్కైల్ ఒకటి aromatic ఒకటి యాలిఫాటిక్ అయితే ఎరైల్ ఆల్కైల్ ఈథర్ అంటారమ్మా. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు కల్లా సార్ ఇలా ఉందనుకోరా, we called as డైఫినైల్ ఈథర్ అంటారమ్మా. we called as డైఫినైల్ ఈథర్. ఒకటి aromatic ఒకటి యాలిఫాటిక్ అయితే ఎరైల్ ఆల్కైల్ అంటే ఫినైల్ మిథైల్ ఈథర్ అంటారా. ఫినైల్ మిథైల్ ఈథర్
and the common name is anisole. Common name is anisole. ఇవన్నీ కూడా ఏంటంటే ఓపెన్ చైన్ అమ్మా. ఈథర్స్ ఓపెన్ చైన్ లో ఉన్నప్పుడు అది. అండ్ సార్ ప్రతి ఏ ఈథర్ దగ్గర తీసుకున్నా సరే అమ్మా, whether you take mixed ether or symmetrical ether, okay, if among these two R is more electronegative, that is electron pair will comes nearer to oxygen. ఇది కూడా towards oxygen రా. more electronegative కాబట్టి towards oxygen. and oxygen కూడా నెట్ మూమెంట్ రా. లోన్ పేర్ ఉండటం వల్ల ఆర్బిటాల్ ఉంటారు, ఆర్బిటాల్ మూమెంటం అంటారు. అది కూడా అవే ఫ్రమ్ ది ఆక్సిజన్. సో ఓవరాల్ గా అన్ని కూడా డైరెక్షన్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి, అంటే సేమ్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి దట్ మాలిక్యూల్ ఇస్ సెడ్ టు బి పోలార్ మాలిక్యూల్ అంటారు. ఈథర్స్ ఆర్ పోలార్ మాలిక్యూల్ బికాస్ ఆఫ్ దేర్ డైపోల్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. అన్ని కూడా నెట్ మూమెంట్స్ ఆర్ ద సేమ్ డైరెక్షన్. నెట్ మూమెంట్ అన్ని కూడా ఒకే డైరెక్షన్ లో ఉండటం వల్ల డైపోల్ విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. and ethers are called as polar molecules అంటారు. ether molecules are also called as polar molecules, okay, because of net dipole moment is not equal to 0. net dipole moment not equal to 0 కాబట్టి they are called as polar molecules అంటారమ్మా. ఒకసారి చూసుకోండిరా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఓపెన్ చైన్ ethers అంటారమ్మా. open chain ethers. Let's go for cyclic ethers. cyclic ethers వచ్చేటప్పటికి మనకి అన్నిటికన్నా ఫస్ట్ అండ్ బేసిక్ ఈ సైక్లిక్ ఈథర్ వచ్చేటప్పటికి, బేసిక్ సైక్లిక్ ఈథర్ వచ్చేటప్పటికి ఇదమ్మా. ఇది ఓకే. దాన్ని we can called as oxyrane అంటారమ్మా. we called as oxyrane. oxyrane అమ్మా. of course we can also called as ethylene epoxide. ethylene epoxide అమ్మా. IUPAC నేమ్ వచ్చి ethylene epoxide, ఓకే, ఆర్ ethylene oxyrane. 3 membered రింగ్ ఉంటే సార్ పక్కన ఏమైనా ఉండొచ్చు, బట్ 3 నెంబర్ ఉంటే we called as oxyrane. 3 membered cyclic ethers are called as oxyrane, and these are highly reactive when compared to remaining. జనరల్ గా రింగ్ కాంపౌండ్స్ జనరల్ గా సైక్లిక్ ఈథర్స్ అనేవి లెస్ రియాక్టివ్ అమ్మా. ఉన్న వాటిలో ఓపెన్ చైన్ తో కంపేర్ చేసుకుంటే సైక్లిక్ ఈథర్స్ ఆర్ లెస్ రియాక్టివ్. ఎక్సెప్షన్ ఇది ఒక్కటే అమ్మా, ఆక్సిజన్ ఒక్కటే ఎక్సెప్షన్ రా, హైలీ రియాక్టివ్ అమ్మా. బికాస్ ఆఫ్ మోర్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ రా, మోర్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్. మిగతా వాటిలో అంత స్ట్రెయిన్ ఉండదురా, ఓకే. మోర్ బాండ్ యాంగిల్ స్ట్రెయిన్, బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ ఉండటం వల్ల మనకి మోర్ రియాక్టివ్ అంటారమ్మా. బాండ్ యాంగిల్ ఇక్కడ 60 degrees రా. బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 60 degrees, ఓకే. గుర్తుంటుందా బాండ్ యాంగిల్ స్ట్రెయిన్ అది, ఓకే రైట్. లేదా మాలిక్యూల్స్ స్ట్రెయిన్ వస్తుందని చెప్పొచ్చు. అలాగే సార్ when you go for ఇంకోటి 3 అయిపోయింది, 4 membered cyclic కదా. 4 membered cyclic వచ్చేటప్పటికల్లా మనకి we called it, దాన్నే మన వాళ్ళు టెట్రాహైడ్. 4 member కి చెప్పలేదు, జస్ట్ ఆక్సిజన్ 4 member చెప్పలేదు ఇక్కడ. 4 member చెప్పలేదు, 5 members 6 members చెప్పారమ్మా, రైట్. 5 member వచ్చేటప్పటికల్లా we called as tetrahydrofuran. tetrahydrofuran గుర్తుంచుకోవాలిరా, tetrahydrofuran 5 membered ring రా. అదే 6 membered ring అమ్మా, we called as tetrahydropyran అమ్మా. tetrahydrofuran అమ్మా. tetrahydropyran రా. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికల్లా అంటే మన ఇంటర్మీడియట్ సిలబస్ కి ఉన్నదిరా, ఇలా డైసైక్లిక్ అంటే
2 ఆక్సిజన్స్ ఉంటాయమ్మా, దాన్ని వి కాల్డ్ యాజ్ డైఆక్సేన్ అంటారు. డైఆక్సేన్. సైక్లిక్ ఈథర్స్ కి మనకి 4 మెంబర్ చెప్పలేదమ్మా, 3 మెంబర్, 5 మెంబర్, 6 మెంబర్ డై ఈథర్స్ చెప్పారా. ఓకే, వీటి ప్రిపరేషన్స్ కూడా చెప్తానమ్మా మనకి నెక్స్ట్. ముందు జస్ట్ ప్రిపరేషన్స్ చూసుకుంటారా ఒకసారి, జస్ట్ అలాగే ఏంటంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటి యొక్క ప్రాపర్టీస్, ఈథర్స్ యొక్క ప్రాపర్టీస్ ప్రిపరేషన్ తర్వాత చూద్దామా. ఫిజికల్ ప్రాపర్టీస్ ముందు. ఈథర్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వచ్చి సార్ ఫిజికల్ ప్రాపర్టీస్ లో వచ్చేటప్పటికల్లా బాయిలింగ్ పాయింట్ అమ్మ. జనరల్ గా ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఈథర్స్, ఈథర్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అండ్ ఆల్కేన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆల్కేన్స్ ఇవి ఆల్మోస్ట్ ఈక్వల్ అమ్మ, ఆల్మోస్ట్ ఈక్వల్. బట్ ఈథర్స్ యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నా దే ఆర్ లెస్ అమ్మ. ఆల్కహాల్స్ తో కంపేర్ చేసుకుంటే దే ఆర్ లెస్. మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అయ్యి ఈథర్స్ కి ఆల్కహాల్స్ మాలిక్యులర్ ఫార్ములా సేమ్ రా, దీస్ టు ఆర్ ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు. బట్ బాయిలింగ్ పాయింట్ వచ్చేప్పటికల్లా ఈథర్స్ కి తక్కువ ఉంటుందా బికాస్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అమ్మ. హైడ్రోజన్ బాండింగ్ తేడా ఉండటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take 6 మెంబర్డ్ ఉన్న ఈథర్ C6H12O అమ్మ. C6H12O నీ ఇష్టం, సిమెట్రికల్ తీసుకోవచ్చు, అన్సిమెట్రికల్ తీసుకోవచ్చురా, నువ్వు ఏదన్నా సరే పర్లేదమ్మా. ఏ ఈథర్ తీసుకున్నా సరే దీని యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేటప్పటికల్లా నియర్లీ 100 degrees అమ్మ. ఉంటాయి నియర్లీ 100 degrees. అదే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న ఆల్కేన్ అమ్మ, హెక్సేన్ రా. ఇఫ్ యు టేక్ హెక్సేన్ అమ్మ, హెక్సేన్ తీసుకుంటే నియర్లీ సేమ్ అమ్మ. కొంచెం when compared to all ethers కొంచెం తక్కువ ఉంటుందా, కొంచెం తక్కువ ఉంటుందమ్మా. ఓకే రైట్. అలాగే when you go for alcohol 6 membered alcohols 1 mole గాని నియర్లీ 1 గాని 2 గాని అంటే నియర్లీ చెప్తున్నాను రా, అంతే ఎగ్జాక్ట్. మళ్ళీ 1 mole కి 2 mole కి తేడా ఉంటుంది. we get nearly 157 degrees centigrade అమ్మా. అంటే జనరల్ గా ఏం చెప్పొచ్చు అంటే ఆల్కహాల్స్ గ్రేటర్ దెన్ ఈథర్స్, గ్రేటర్ దెన్ అంటే ఈథర్స్ రెండు ఒకటే ఆల్మోస్ట్, ఈథర్స్ ఆల్కేన్స్. ఓకే, బికాస్ ఆఫ్ దట్ అంటే హైడ్రోజన్ బాండింగ్ వల్ల బాయిలింగ్ పాయింట్ విల్ బి మోర్ అంటారు. ఆబ్సెన్స్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ బాండింగ్ అని చెప్పకూడదురా. ఈథర్స్ లో బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ లెస్ పొలారిటీ అంటారు. when compared to alcohols ఈథర్స్ లో లెస్ పొలారిటీ అంటారు. హైడ్రోజన్ బాండింగ్ అని చెప్పకూడదు అంటే కొన్ని బుక్స్ లో చెప్పేస్తాడు కానీ ఆబ్సెన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ అన్నాడు కానీ కొన్ని చోట్ల అప్లికబుల్ అవుతుంది కానీ అన్ని చోట్ల అప్లికబుల్ కాదురా. కొన్ని చోట్ల కొన్ని ఈథర్స్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తాయమ్మా. సో బికాస్ ఆఫ్ లెస్ పొలారిటీ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఈథర్స్ ఆర్ లెస్ దాన్ ఆల్కహాల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సెకండ్ పాయింట్ వచ్చి సాల్యుబిలిటీ అమ్మా. సాల్యుబిలిటీ జనరల్ గా ఈథర్స్ అనేవి బికాస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఛాన్స్ ఉందిరోయ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తాయమ్మా. బట్ లోయర్ ఈథర్స్ వెరీ 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 లో ఈథర్స్ తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉన్న స్మాల్ ఈథర్స్ అమ్మా. చిన్న ఈథర్స్ ఏంట్రా అంటే దే విల్ ఫార్మ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. కాబట్టి దే ఆర్ స్లైట్లీ సాల్యుబుల్ అంటారమ్మా. దే ఆర్ స్లైట్లీ సాల్యుబుల్. అలానే అన్ని కాదురోయ్ స్లైట్లీ సాల్యుబుల్ అంటారమ్మా. బికాస్ ఆఫ్ స్మాల్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ దే ఆర్ లెస్ సాల్యుబుల్ అంటే కొంచెం ఫామ్ అవుతాయి. దాన్ని మిస్సిబిలిటీ అంటారా. దాన్ని ఏమంటారమ్మా, మిస్సిబిలిటీ అంటారు. అదే మనకి ఇదే ఈథర్స్ ని when you tetrahydrofuran solvent లో పెడితే మాత్రం దే ఆర్ హైలీ సాల్యుబుల్ రా. వాటర్ లో అయితే స్లో కొంచెం కరుగుతాయేమో, దాన్ని మిస్సిబిలిటీ అంటారు. అదే టెట్రాహైడ్రోఫ్యూరాన్ అయితే హైలీ సాల్యుబుల్ అంటారు.
ఓకే, అదే వాటర్ లో వచ్చేటప్పటికి స్లైట్లీ సాల్యుబుల్ అండ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ పెరిగే కొద్ది సాల్యుబిలిటీ తగ్గిద్దిరా. అదే టెట్రాహైడ్రోఫ్యూరాన్ లో అయితే దే ఆర్ సాల్యుబుల్ అంటారమ్మా, దే ఆర్ సాల్యుబుల్. అలాగే వెరీ 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 ఇంపార్టెంట్ థియరిటికల్ పార్ట్, థియరీ పార్ట్ అడుగుతాడు అండ్ దానికి కొంచెం కండిషన్ కూడా ఉందా, దాని యొక్క అప్లికేషన్స్ ఈథర్ సెట్ యూజెస్ ఏంట్రా. ఈథర్ సెట్ మెయిన్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికల్లా ఇన్ ఓల్డెన్ డేస్ రా, ఓల్డెన్ డేస్ లో అమ్మా దే ఆర్ యూజ్డ్ యాజ్ anesthesia, they are used as anesthesia, anesthetic గా వాడతారు, anesthesia గా వాడతారు. అందులో ఎస్పెషల్లీ పూర్వకాలంలో డైఈథైల్ ఈథర్ ని anesthesia గా వాడేవాళ్ళమ్మ, డైఈథైల్ ఈథర్ ని anesthesia గా వాడేవాళ్ళు పూర్వకాలం. అసలు జనరల్ ఈథర్ అనగానే మనం చూసుకునేది డైఈథైల్ ఈథరే అమ్మ. ఈథర్ అనగానే మనం చెప్పేది ఫస్ట్ ప్రిఫరెన్స్ డైఈథైల్ ఈథర్. కానీ నవ్వే డేస్ మనం వాడే ఈథర్ వచ్చేటప్పటికల్లా anesthesia గా వాడేది CH3OCF హాలోజినేటెడ్ ఈథర్ అమ్మ, హాలోజినేటెడ్ ఈథర్ ఇది. ఓకే, ఫ్లోరిన్ తోను దాన్ని వి కాల్డ్ యాజ్ పెంతరేన్ అంటారమ్మా. ఈ కాంపౌండ్ ఏమంటారంటే పెంతరేన్. పెంటరేన్ అంటారు, వి కాల్డ్ యాజ్ పెంటరేన్ రా, పెంతరేన్ PNTH పెంతరేన్ అంటారమ్మా. గుర్తుంచుకోవాలి, అనెస్థీషియాగా వాడతారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. అలాగే ఇంకో యూజ్ వచ్చేటప్పటికల్లా సార్ వాటర్ లో తక్కువ కరిగింది కాబట్టి సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లో వాడచ్చమ్మా. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లో అంటే those compounds which are solving water, okay, they can be separated by using extraction called as solvent extraction, అందులో వాడచ్చమ్మా. ఓకే, అలాగే ఇంకా ఏంట్రా అంటే మనకి పిగ్నాడ్ రియేజెంట్ RMGX తయారు చేయడానికి వాడతారు కదమ్మా, RMGX వాటికి ఇట్టి వాడతారు. కానీ డ్రాబ్యాక్, ఎక్కడ డ్రాబ్యాక్ సార్ అంటే మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంట్రా అంటే ఇప్పుడంటే ఇది వాడుతున్నారమ్మా, ఇది వరకు డైఈథైల్ ఈథర్ వాడేవాళ్ళు అండ్ డైఈథైల్ ఈథర్ చాలా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆటో ఇట్లా వాడతారు. కానీ డ్రాబ్యాక్ ఏంట్రా అంటే whenever diethyl ether when it is exposed to light అమ్మా, సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యామనుకోరా, సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే ఏరియల్ ఆక్సిడేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ అమ్మా. ఈజీగా ఎక్స్పోజ్ అయితే వాటర్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఇట్ కన్వర్ట్స్ టు ఎక్స్ప్లోజివ్ పెరాక్సైడ్ అమ్మా. ఇట్ కన్వర్ట్స్ టు ఎక్స్ప్లోజివ్ పెరాక్సైడ్, ఎక్స్ప్లోజివ్ పెరాక్సైడ్ గా మారిద్దిరా. అంటే పెరాక్సైడ్ కాంపౌండ్ ఫామ్ అయితే అండ్ కంటిన్యూషన్ గా జరుగుతూ ఉంటారా. ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ అంటే ఏంట్రా అంటే ఎలా చెప్పగలం సార్, ఎక్స్ప్లోజివ్ రియాక్షన్స్ అంటే ఆ రియాక్షన్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉండాలిరా. అలా జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని వి కాల్డ్ యాజ్ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్స్ అంటారమ్మా. డైఈథైల్ ఈథర్ ని వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్, ఎయిర్ కి ఎక్స్పోజ్ చేస్తే చాలురా, ఆటోమేటిక్ గా అది ఏంటమ్మా ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ కాల్డ్ యాజ్ పెరాక్సైడ్, డైఈథైల్ పెరాక్సైడ్ ఫామ్ అయితేరా. మరి సార్ ఇక్కడ మనకి అలా జరగకుండా ఎయిర్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు కాబట్టి జనరల్లీ డైఈథైల్ ఈథర్ ఇస్ స్టోర్డ్ ఇన్ డార్క్ కలర్డ్ బాటిల్స్. డార్క్ కలర్డ్ బాటిల్స్ ఎందుకు స్టోర్ చేస్తారా అంటే when it is exposed to light it converts into explosive compound of diethyl peroxide form అయిద్దిరా. డైఈథైల్ పెరాక్సైడ్ అది ఎలా ఫామ్ అయింది ఏంటి చూడమ్మా మెకానిజం. ఇదే కదా డైఈథైల్ ఈథర్ and it contain 2 ఆక్సిజన్ ఇలాగ ఉంటాయి ఇలా. ఓకే, డైఈథైల్ ఈథర్ దాంట్లోంచి మనకి ఏంటమ్మా అంటే కాంపౌండ్ రాద్దారా మీకు అర్థం అవుదాము. CH3 CH3 okay, when it is exposed to sunlight
సన్లైట్ ఎక్స్పోజ్ చేయగానే దట్ హైడ్రోజన్ విల్ బి, ఇక్కడున్న హైడ్రోజన్ అమ్మా అండర్గో రాడికల్ అంటే హోమోలిటిక్ ఫిషన్, హోమోలిటిక్ ఫిషన్ జరిగి వి గెట్ అటుగా ఇటుగానమ్మా ఏదైనా పర్లేదా ఎప్పుడైనా జరగచ్చు. వి గెట్ రాడికల్ అమ్మ, వి గెట్ రాడికల్. అందులో ఆ టైంకి ఆక్సిజన్ మనకి డబుల్ బాండ్ కదమ్మా, డబుల్ బాండ్ అగైన్ ఇట్ ఆల్సో అండర్గో హోమోలిటిక్ ఫిషన్. హోమోలిటిక్ ఫిషన్ జరిగి ఇలా ఆక్సిజన్ ఇలా వచ్చాం. ఓకే, ఆక్సిజన్ ఇలా వచ్చి దీంతో కంబైన్ అయిద్దిరా. ఓకే, రాడికల్ తో కంబైన్ అయిద్దమ్మా. ఓకే, ఆ రాడికల్ తో కంబైన్ అయినప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఇదేనా? రాడికల్ రాడికల్ బాండ్ ఫామ్ అయిపోద్దిరా. రాడికల్ రాడికల్ బాండ్ ఫామ్ అయిద్దమ్మా. చూసుకోండి ఒకసారి, ఈ రాడికల్ తో ఇలా బాండ్ ఫామ్ అయింది అంటే ఇంకా రాడికల్ ఉన్నట్టే కదమ్మా, ఇంకో రాడికల్ ఉన్నట్టేరా. రైట్, దీన్ని మళ్ళీ అగైన్ ఇట్ రియాక్ట్స్ విత్ అనదర్ ఈథర్, ఇంకో ఈథర్ తో రియాక్ట్ అయిద్దమ్మా. అనదర్ ఈథర్ తో రియాక్ట్ అయ్యి ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో జరగల హెచ్ బ్రేక్ అయింది, ఆ హెచ్ వచ్చి ఇక్కడ అటాక్ అయిద్దమ్మా. అంటే నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి మళ్ళీ ఇది ఫామ్ అయిద్దిరా. ఓకే, అండ్ ఇక్కడ మనకి వచ్చే ప్రొడక్ట్ ఏంటి మళ్ళీ CH3 ఆక్సిజన్. ఇదే కదమ్మా రాడికల్, ఇదేగా మళ్ళీ ఇది స్టార్టింగ్ మళ్ళీ వేరే ఏంటి అలా ఆక్సిజన్ తో రియాక్షన్ ఇట్లా కంటిన్యూ జరుగుతూ ఉంటది. అండ్ వి గెట్ ఈథర్ పెరాక్సైడ్. ఈ ఈథర్ పెరాక్సైడ్ ఉండటం వల్ల అంటే ఫామ్ అవడం వల్ల ఇదంతా కంటిన్యూషన్ మళ్ళీ ఇది వచ్చి ఇదేగా మళ్ళీ ఆ ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇది వచ్చింది, మళ్ళీ అలా కంటిన్యూస్ జరగటం వల్ల ద రియాక్షన్ ఈజ్ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అంటారమ్మా. దీన్ని ఈథర్ పెరాక్సైడ్ అంటారు, ఈథర్ పెరాక్సైడ్. మరి ఇప్పుడు రియాక్షన్స్ లో జరుగుతున్నప్పుడు ఈథర్ మనకి డైథైల్ ఈథర్ వాడామనుకోరా, సార్ ఎక్స్ప్లోజ్ అయిందా లేదా అంటే when it is exposed to sunlight or not, సన్లైట్ ఎక్స్పోజ్ అయ్యి ఇవన్నీ ఫామ్ అయిందా లేదా అంటే మనకి ఎలా తెలుస్తుంది సార్? ఇది ఫామ్ అయింది అని ఎలా తెలుసుకుంటాం? దానికి కొన్ని టెస్ట్లు ఉంటారా, ఆ టెస్ట్ చేసిన తర్వాత we have to use as a సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కానీ గ్రిగ్నార్ రియేజెంట్ లో కానీ వాడాలి. అంతేగాని డైరెక్ట్ గా డైథైల్ ఈథర్ తీసుకున్నాం అనుకోమా, there is ఛాన్స్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవడానికి అవకాశం ఉంది కదా. అందుకని మనకి మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం కాబట్టి ఆ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ ఉందా లేదా అంటే మనకి ఆ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ ఉందా లేదని తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తామమ్మా. ఆ టెస్ట్ చేసిన తర్వాత ఓకే వచ్చింది అంటే ఓకే, రాలేదనుకో హ్యాపీగా వాడచ్చురా. దానికి టెస్ట్ ఏంటి సార్ అంటే వాట్ ఆర్ ద టెస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డైఈథైల్ పెరాక్సైడ్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ వచ్చిందా లేదా చూసుకోవాలి అంటే ఏం చేస్తాం సార్ అంటే దానికి సార్ ఈ ప్రొడక్ట్ గా అంటే ఇది ఆటోమేటిక్ దానికి లెటెస్ట్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ అనుకున్నామమ్మా. దానికి we will add few ml of KI solution, few ml of KML solution యాడ్ చేస్తారమ్మా. ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ కి ఆ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ 10 ml తీసుకుంటే ఈ KI solution 1 ml తీసుకుని and if you add few drops of concentrated HCl few drops తీసుకుంటే ఏమైందిరా అంటే ఈ మూడు రియాక్ట్ అయ్యి బికాస్ ఆఫ్ పెరాక్సైడ్ KI is oxidized to iodine అమ్మ. KI is oxidized to iodine. KI లో ఉన్న iodine అంతా కూడా I- అంతా కూడా iodine తో ఆక్సిడైజ్ అయ్యి and the solution become yellow color అమ్మ. సొల్యూషన్ అంతా కూడా ఏ కలర్ వస్తారా, yellow color solution మిగిలిద్దా. సార్ in order to confirm this iodine, ఈ iodine టెస్ట్ చేయడానికి కన్ఫర్మ్ చేయడానికి మనం స్టార్చ్ యాడ్ చేస్తే ఐడియా ఉందమ్మా. ఇండికేటర్ అని చెప్తాం కదా, iodine reactions ఎప్పుడు కూడా స్టార్చ్ ఇండికేటర్ యాడ్ చేస్తే the solution become blue అంటారమ్మా. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే it is nothing but blackish violet, black violet ఫామ్ అయింది. కానీ మనకి ఏంటంటే అది కలర్ బ్లూ కలర్ గా వచ్చేస్తారు. బ్లాక్ వైలెట్ బ్లాకిష్ వైలెట్ అమ్మా, బట్ మన వాళ్ళందరూ కూడా బ్లూ కలర్ అంటారు. సో బ్లూ కలర్ ఫామ్ అయింది. ఇస్ దట్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఫర్ ఏంట్రా ఇచ్చిన కాంపౌండ్ డైథైల్ ఈథర్ లో ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ ఉందా లేదా అనేది అదొక టెస్ట్ అమ్మా.
ఇంకో టెస్ట్ వచ్చేటప్పటికల్లా there is another test called as టెస్ట్ పేరు ఏంటంటే మనకి సార్ సెకండ్ వచ్చి ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ తీసుకుంటామమ్మా. అలాంగ్ విత్ దిస్ we will add దీనికి ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్, నథింగ్ బట్ మోహర్ సాల్ట్ అమ్మ. ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ మోహర్ సాల్ట్ యాడ్ చేస్తారు. మోహర్ సాల్ట్ అంటే ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్, ఫెర్రస్ అమ్మోనియం సల్ఫేట్ డాట్ సమ్ XH2O ఉంటుందిరా, వాటర్ కూడా ఉంటుందమ్మా మోహర్ సాల్ట్ కి. అండ్ we will add పొటాషియం థయోసైనేట్, పొటాషియం థయోసైనేట్, పొటాషియం థయోసైనేట్ యాడ్ చేస్తారమ్మా. యాడ్ చేయగానే the ferrous ion which is present in the Mohr salt is oxidized by peroxide and we get ferrous ion ga vastama. The ions will be converted to ferrous is converts to ferric ion. Ferrous is converts to ferric ion. Ferric ion ga marindi. Ee ferric ion entante thiocyanate ion to react ayamma. Thiocyanate ion to react ay we get a complex called as ferric thiocyanate. ferric thiocyanate ఇక్కడ n అంటారు. ఇన్నేనా ఉండొచ్చు. ఆ n అనేది కంపల్సరీగా 1 to 6 మెంబర్సే ఉండాలిరా. సార్ ఇదిరా, ఇదేమ్మా FeSCN taken 10 times రా. ఓకే ఓకే రాసిన పర్లేదు. n 3 - n అంటారమ్మా. 3 - n. ఓకే మన బుక్ లో, మన ఇంటర్మీడియట్ బుక్ లో కానీ దానిపైన చూస్తే మాత్రం +2 ఉంది. ఓకే +2 ఉంది. ఓకే రైట్. లేదంటే కాంప్లెక్స్ బట్ మారిపోతా ఉంటుందిరా. అండ్ ఇట్ ఈస్ బ్లడ్ రెడ్ కలర్ అమ్మ. బ్లడ్ రెడ్ కలర్. సో బ్లడ్ రెడ్ కలర్ వచ్చింది అంటే మనకి మన తీసుకున్న పెరాక్సైడ్ కి if we add potassium thiocyanate and Mohr salt and finally if we get blood red color we can confirm that the given mixture contain explosive compound. సో మరి సార్ ఎలాగా ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ ఉన్నప్పుడు మనకి చేయగలమా? చేయలేం. అంటే ఎప్పటికప్పుడు తీసేయాలరా. ఆ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ ని ఎలా రిమూవ్ చేస్తాం సార్? హౌ కెన్ యు రిమూవ్ దట్ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ అంటే సింపుల్ గా బిఫోర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ అంటే డైఈథైల్ సాల్వెంట్ గా వాడక ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దట్ డైఈథైల్ ఆ ఈథర్ ఏదైతే ఉందో అది డైఈథైల్ ఈథర్ ప్లస్ మన ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ ఉందిరా, ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్. ఈ రెండింటిని ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ మిక్చర్ ఇస్ పాస్డ్ త్రూ ఫెర్రస్ అయాన్ సొల్యూషన్. దేంట్లో పంపిస్తారంటే ఫెర్రస్ అయాన్ ఉన్న సొల్యూషన్ లో పంపిస్తారు. పాస్ చేయగానే అక్కడ ఎక్స్ప్లోజివ్ కాంపౌండ్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే దే రియాక్ట్స్ విత్ ఫెర్రస్ అయాన్. మనకి డైఈథైల్ ఈథర్ వచ్చేస్తాం. వి గెట్ డైఈథైల్ ఈథర్ వచ్చేస్తారు. ఇది ఒక మెథడ్ అమ్మా. లేదు సార్ ఇంకో మెథడ్ వచ్చేటప్పటికల్లా when it is treated with ఈ మిక్చర్ ని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు ఆ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోయింది. ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ తీసేయచ్చు. అండ్ వి గెట్ డైఈథైల్ ఈథర్ అమ్మ. డైఈథైల్ ఈథర్. సో ఉందా లేదా when the given mixture contains ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ ఉందా లేదా అనేది రెండు టెస్ట్లు అమ్మా. ఒకటి మొహర్ సాల్ట్ ప్లస్ ఇంకోటి ఏంటి పొటాషియం థయోసైనేట్, ఇంకోటి KI సొల్యూషన్ HCl సొల్యూషన్. అక్కడ ఫస్ట్ వచ్చి మనకి అయోడిన్ లిబరేట్ అయితే అయోడిన్ ఎల్లో కలర్ సొల్యూషన్ లో ఉంటుందా, దానికి మళ్ళీ స్టార్చ్ యాడ్ చేసినప్పుడు మన వాళ్ళు బ్లూ కలర్ అంటారు. బట్ ఫారెన్ బుక్స్ లో చూసుకుంటే బ్లాకిష్ వైలెట్ అంటారమ్మా. సో మన ఇండియా వాళ్ళందరూ అంటే మన టెస్ట్ ప్రకారం బ్లూ ఉంది కాబట్టి బ్లూ పెట్టుకుందాం. అలాగే ఉందా లేదా అని చెప్పాం. దాన్ని రిమూవ్ చేయడానికి రెండురా. ఏదర్ ట్రీటెడ్ విత్ సొల్యూషన్ మొత్తాన్ని ఫెర్రస్ అయాన్ సొల్యూషన్ పంపించినప్పుడు ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ అంతా రియాక్ట్ అయిపోయి వి గెట్ డైఈథైల్ ఈథర్. లేదు కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు ద ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ విల్ బి ఆక్సిడైజ్డ్. ఆక్సిడైజ్ అయిపోయి మన రిమైనింగ్ ఏముంటుందమ్మా డైఈథైల్ ప్రొడక్ట్ మిగిలిపోయిందిరా. ఇది మనకి డైఈథైల్ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ అని అడుగుతారమ్మా. సో ఇది కూడా మనకి జనరల్ గా అడుగుతారు, చూసుకోండి ఒక్కసారి.
రైట్, నో డౌట్ ఎవరికి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా డౌట్ ఉంటే అడగండి అమ్మా. నెక్స్ట్ ఓకేనమ్మా. సరే శివాలజీ మనకి చూడండి అమ్మా, తీసుకున్న కాంపౌండ్ లో డైఈథైల్ ఈథర్ ఈథర్ అంటే డైఈథైల్ ఈథర్ యొక్క డ్రాబ్యాక్ ఏంటమ్మా, వెన్ ఇట్ ఇస్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్ రియాక్ట్స్ విత్ ది ఆక్సిజన్ ప్రెసెంట్ విత్ ద ఎయిర్ అండ్ కన్వర్ట్స్ ఇంటూ పెరాక్సైడ్ అమ్మా, డైఈథైల్ పెరాక్సైడ్ గా మారింది. దిస్ పెరాక్సైడ్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ పెరాక్సైడ్ ఈస్ ఏ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్ అమ్మా, అంటే కంటిన్యూషన్ జరుగుతూనే ఉంటుందిరా. ఓకే, ఆ కంటిన్యూషన్ జరిగేటప్పుడు ఏం చేస్తాంరా అంటే అలా అంటే జరిగినప్పుడు ఏంట్రా, ద ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ ఏంటి, లీడ్స్ టు సమ్ ఎక్స్ప్లోజన్స్ అవి జరుగుతానికి అవకాశం ఉంది. మనకి జనరల్ గా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ లోను అలాగే మనం ఇగ్నార్ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసేటప్పుడు మరి ఎక్స్ప్లోజివ్ తీసుకుంటే ఒక్కోసారి ల్యాబ్ లో మనకి ఎఫెక్ట్ అవుతుంది అమ్మా, ఎక్స్ప్లోజన్ జరిగి ఎఫెక్ట్ అయింది. అలా ఎఫెక్ట్ అవ్వకుండా ముందే టెస్ట్ చేస్తారా. ఆ టెస్టింగ్స్ ఏంటంటే టూ ఉన్నాయేమో మనకి. అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మనం తీసుకున్న డైఈథైల్ ఈథర్ అందులో ఎక్స్ప్లోజివ్ ఉందా లేదని టెస్ట్ చేయడానికి రా. మనకేం కంటికి కనపడదు, కలలేస్తాం, రెండు కూడా కలలేస్తాయి. సో ఆ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ ఉందా లేదా అని చేస్తానికి ఏంటంటే ఫ్యూ ml ఆఫ్ మనకి పొటాషియం అయోడైడ్ అలాగే HCl యాడ్ చేసినప్పుడు తర్వాత స్టార్చ్ యాడ్ చేస్తే బ్లూ కలర్ వచ్చింది అంటే ద గివెన్ కాంపౌండ్ కంటైన్ పెరాక్సైడ్ అనమ్మా. సార్ పెరాక్సైడ్ ఎందుకంటే పెరాక్సైడ్స్ విల్ ఆక్సిడైజ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ టు అయోడిన్ H2O2 ఫస్ట్ ఇయర్ లో. ఆల్ పెరాక్సైడ్స్ విల్ రియాక్ట్ విత్ KI తో రియాక్ట్ అయినప్పుడు I2 గా లిబరేట్ అయింది. అదొక టెస్ట్ అమ్మ. ఇంకో టెస్ట్ ఏంట్రా అంటే మనకి మొహర్ సాల్ట్ ఆర్ ఫెర్రస్ అమోనియం సాల్ట్ కి మనకి పొటాషియం థయోసైనేట్ యాడ్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ కి ఇఫ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ బ్లడ్ రెడ్ వచ్చింది అంటే ద గివెన్ కాంపౌండ్ కంటైన్ ఎక్స్ప్లోజివ్. కాబట్టి సార్ అది డైరెక్ట్ గా ఈథర్ వాడకూడదు. అందులో ఉన్న ఎక్స్ప్లోజన్ తీసేయడానికి టూ టెక్నిక్స్ అమ్మా. పాస్ త్రూ ఫెర్రస్ అయాన్ సొల్యూషన్ లో పాస్ చేసినప్పుడు ద టోటల్ పెరాక్సైడ్స్ విల్ రియాక్ట్స్ విత్ ఫెర్రస్ అయాన్ అండ్ కన్వర్ట్స్ టు ఫెర్రిక్ అయాన్స్ గా మార్చుకుంటాయి. ఇక్కడ చెప్పాను కదమ్మా, ఇక్కడ చెప్పాను, దాని వల్ల జరుగుతాయి అక్కడ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్. లేదు డైరెక్ట్ గా కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ లైట్ కి హీట్ చేస్తే ఆ ఎక్స్ప్లోజివ్ ప్రొడక్ట్ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోయింది, బయటకి వెళ్ళిపోయింది అండ్ వి గెట్ ప్యూర్ డైఈథైల్ ఈథర్. రైట్, ఇది రచన. ఓకేనా. రైట్, నెక్స్ట్ వచ్చేప్పటికల్లా సార్ ఈ యొక్క ప్రిపరేషన్స్ ప్రిపరేషన్స్ ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ ఒక టెక్నిక్ వాడతాం, ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు మళ్ళీ బ్రేకింగ్ దగ్గర అవన్నీ చాలా ఉంటాయా. ఓకే, సార్ జనరల్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ రా. జనరల్ గా వచ్చేటప్పటికి we can prepare from alcohols అంటారా. we can prepare from alcohols నుంచి తీసుకురావచ్చు అంటారా. we can prepare from alcohols ఎందుకంటే ఆల్కహాల్స్ మనం చేసాం ఆల్రెడీ. ఓకే, we can prepare from alcohols అని చెప్తాడు. కానీ ఏంటి సార్ అంటే డ్రాబ్యాక్ ఏంటంటే ఏంట్రా అంత సూటబుల్ కాదమ్మా. ఎందుకంటే whenever alcohols are treated with concentrated sulfuric acid or Al2O3 concentrated sulfuric acid at nearly 110 degrees centigrade 110 degrees centigrade చేసినప్పుడు we get H2SO4 లోంచి SO4H వాటర్ మాలిక్యూల్ బయటికి పోయింది. we get alkyl bisulfate వచ్చిందిరా. అదే when the same reaction when it is carried out at 140 degrees centigrade or Al2O3 at 250 degrees centigrade 250 degrees centigrade చేసినప్పుడు we get ethers. అదే when you take at 170 degrees centigrade 170 degrees centigrade తీసుకున్నప్పుడు and or Al2O3 at 350 degrees centigrade 350 degrees centigrade చేస్తే we get alkenes
we get alkenes. But this method వల్ల ఉపయోగం ఏంట్రా అంటే, what is the use of this method అంటే, by this method we can prepare symmetrical ethers only. Symmetrical ఒక్కటే వస్తాయిరా, there is no chance of unsymmetrical. Symmetrical లే వస్తుంది, కానీ సార్ టెంపరేచర్స్ మనకు కొంచెం వేరియేషన్ కాబట్టి అంత ఎఫెక్టివ్ గా చెప్పలేమమ్మా. అలాగే ఇక్కడ మనకి ఏంట్రా అంటే, ఇక్కడ చూడమ్మా ఆల్కహాల్స్ ఇక్కడ ఆల్కీన్స్ గా పనిచేస్తున్నారు, అంటే డీహైడ్రేషన్ చేస్తాయి. డీహైడ్రేషన్ అంటే ఇక్కడ జనరల్లీ టు టేక్ ప్రైమరీ ఆల్కహాల్స్ రా, జనరల్లీ దీస్ ప్రిఫర్డ్ టు యూజ్ ఫర్ ప్రైమరీ ఆల్కహాల్స్ రా. ప్రైమరీ ఆల్కహాల్స్ డీహైడ్రేషన్ చేయడానికి ఉపయోగిస్తారు. సెకండరీ టెరిషరీ వచ్చేటప్పటికల్లా మనకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వదురా, ఎందుకంటే ఆల్కీన్స్ ఛాన్స్ ఉన్నాయమ్మా. ఆల్కీన్స్ ఛాన్స్ ఉన్నాయి కాబట్టి జనరల్ గా ఈ మెథడ్ ప్రిఫర్ చేయరు. కానీ సిమెట్రికల్ ఈథర్స్ కావాలి అంటే ఈ మెథడ్ వాడచ్చు, అంతేగాని ప్రిఫరబుల్ కాదమ్మా. ఇట్స్ నాట్ ప్రిఫరబుల్ రా. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేటప్పటికల్లా సెకండ్ వచ్చేటప్పటికల్లా ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకోవచ్చమ్మా. ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ we can prepare from alkyl halides. Alkyl halide ni తయారు చేసుకోవచ్చమ్మా. whenever alkyl halides are treated with dry silver oxide, dry silver oxide moist తీసుకోకూడదమ్మా. we should consider only dry silver oxide. dry silver oxide తీసుకుంటే డ్రై తీసుకుంటే another molecule react అయ్యి we have to take another molecule of alkyl halide and we get ROR. We get ROR, dialkyl ether. Kani sir, when you take moist silver oxide ante AgOH amma. moist silver oxide అంటే AgOH వాడామా, we will get alcohols. సో కండిషన్ సాల్వెంట్ మార్చే కొద్దీ ఓకే, పోలార్ సాల్వెంట్ వాడితే we get alcohol, నాన్ పోలార్ సాల్వెంట్స్ వాడితే ఈథర్. కానీ సార్ when you take mixture of alkyl halides తీసుకున్నాం అనుకోమ్మా, when you take mixture of alkyl halides, so we may get RR రావచ్చు, ROR రావచ్చు, R డాష్ OR డాష్ ఇది రావచ్చు, ROR డాష్ అంటే we may get symmetrical ethers రావచ్చు, unsymmetrical ethers కూడా రావచ్చమ్మా. అంటే డ్రై సిల్వర్ ఆక్సైడ్ తో మనకు బెస్ట్ పర్లా. when compared to alcohols తో కంపేర్ చేసుకుంటే డ్రై సిల్వర్ ఆక్సైడ్ తో కొంచెం పర్లా, బికాస్ we get mixture of products. of course సార్ mixture of products వచ్చినప్పుడు based on their fractional distillation we can separate amma, ఎందుకంటే బాయిలింగ్ పాయింట్స్ తేడా ఉంటాయి కాబట్టి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ చేసినప్పుడు we get different ప్రొడక్ట్స్ వస్తా ఉంటాయి. మన ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఏంట్రా, ఒకవేళ ఆల్కైల్ హ్యాలైడ్ మనకి ఆప్టికల్ ఐసోమరిజం అయితే మళ్ళీ ఆప్టికల్ యాక్టివ్ అయితే డెక్స్ట్రో లీవో వచ్చింది, అవన్నీ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే రైట్, ఇదంతా కూడా బేసిక్స్ రా. కానీ అసలు మెయిన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ ఈథర్స్ ఓకే ఇప్పుడు అవలేరా. విలియమ్సన్ సింథసిస్ అంటే మళ్ళీ మెకానిజం అన్ని చెప్పాలి కాబట్టి ఇప్పుడు వదిలేరా. ఓకే ఇప్పుడు వద్దుగానమ్మా, విలియమ్సన్ సింథసిస్ ఇవన్నీ తర్వాత చూద్దాం. ఓకే, ఎందుకంటే చాలా పెద్దది అది, మెకానిజం కూడా చెప్పాలి కాబట్టి లెట్స్ గో ఫర్ సైక్లిక్ ఈథర్స్ ప్రిపరేషన్ వెళ్ళిపోదాం రా. ముందే సైక్లిక్ ఈథర్స్ ప్రిపరేషన్ వెళ్ళిపోయామనుకో, అవి చిన్నవి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయమ్మా మనకి. రైట్, సైక్లిక్ ఈథర్స్ లో రా మా అంటే అది టైం పట్టిద్దిరా. సైక్లిక్ ఈథర్స్ వచ్చేటప్పటికి సింప్లెస్ట్ టెక్నిక్ మనకి whenever ethylene undergo aerial oxidation, when ethylene undergo aerial oxidation in the presence of silver powder చెప్పండ్రా, in the presence of silver powder or Ag2 or dry silver oxide amma, dry silver oxide gaani or silver at 300 degrees centigrade we get epoxide amma.
ethylene epoxide. We get ethylene epoxide. అలాగే సార్ ఇది ఒకటి సింపుల్. We can also prepare from diols. డయోల్స్ నుంచి కూడా తయారు చేసుకోవచ్చమ్మా. డయోల్స్ అంటే 3 కార్బన్స్ కదా, 2 OH ఉంటాయి కదా, 2 OH. Okay, when it is undergo or treated with concentrated H2SO4, concentrated H2SO4, then water molecule will be removed. Water molecule remove అయిపోయి we get ఇలా వచ్చిద్దమ్మా. సార్ ఒకవేళ when you take ఇలా ఉందనుకోమ్మా, ఇలా ఉన్నా అంతేరా, వాటర్ మాలిక్యూల్ will be removed and we get 1 2 3 4 1 2 3 4 cyclic ether. Cyclic ether. అలా నువ్వు ఏదైనా తీసుకోవచ్చమ్మా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ కండిషన్ ఇది మనకి ప్రైమరీ ఇంతలేదా, ఏ ఆల్కహాల్ తీసుకోవచ్చమ్మా, ఇన్ని కార్బన్స్ ఉన్నా సరేరా. ఓకే, అదే మనకి విసినాల్ కాంపౌండ్స్ నుంచి కూడా తెచ్చుకోవచ్చురా. విసినాల్ నుంచి కానీ ఎలాగైనా డిఫరెంట్ డయోల్స్ నుంచి తెచ్చుకుంటే చాలురా. సార్ నాకు ఏ మెంబర్ సైక్లిక్ నెంబర్ కావాలో ఆ మెంబర్ తీసుకుంటే సరిపోయిందిరా. బ్యూటైన్ 1,2. సార్ ఒకవేళ ఇఫ్ యు టేక్ లైక్ దిస్, ఇలా తీసుకున్నాం అనుకోమ్మా, 1 దగ్గర 3 దగ్గర పొజిషన్ తీసుకున్నాం అనుకో, అగైన్ అండర్గో డిహైడ్రేషన్, వి గెట్ ఈ ఈథర్ వచ్చిందమ్మా, అంతే. ఓకే, మనకి ఏముండదు, డయోల్స్ తీసుకురావచ్చు. డయోల్స్ ఎలా తీసుకురావచ్చురా, మనకి ఆల్కిన్స్ ని హైడ్రాలసిస్ చేసి మనకి డయోల్స్ ప్రిపరేషన్ చెప్పాం కదమ్మా. ఎథిలిన్ ని మళ్ళీ కోల్డ్ డైల్యూట్ ఆల్కలీన్ కి ఏమన్నా 4 ఎథిలిన్ డయోల్స్ అలా తీసుకురావచ్చురా. ఇదేగా ఆన్ ట్రీట్మెంట్ విత్ బేయస్ రియేజెంట్. బేయస్ రియేజెంట్ అంటే CH2OH, CH2OH. అగైన్ ఆన్ ట్రీట్మెంట్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4, we get ethylene epoxide. అలాగే ఏ డయోల్స్ ఎక్కడున్నా సరే ఆ రింగ్ ఫామ్ అయిద్దమ్మా. అలాగే ఇందాక చెప్పాను, సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడినప్పుడు ఆల్కహాల్స్ తీసుకుంటే ప్రైమరీయే తీసుకోవాలరా. సెకండరీ టెరిషరీ తీసుకుంటే వి గెట్ ఎలిమినేషన్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయమ్మా. ఎలిమినేషన్ ప్రొడక్ట్స్ వస్తాయి కాబట్టి సెకండరీ టెరిషరీ ఆల్కహాల్ తీసుకోకూడదు. ప్రైమరీ ఆల్కహాల్ తీసుకుంటే బెటర్ టు గెట్ ఈథర్స్ అమ్మా. ఓకే, డిహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ లో అదొక పాయింట్ రైట్. ఇది మనకి ఇవాళ టాపిక్ అమ్మా. రేపు మళ్ళీ విలియమ్సన్ సింథసిస్ అయ్యి రేపు డిస్కస్ చేద్దామమ్మా.